అక్టోబర్ 16 యోహాను సువార్త 18వ అధ్యాయము 25 నుండి 27 వచనములు. తన ప్రియమైన ప్రభువు భవంతిలో దూరంగా చలిలో ఖైదీ వలె నిలబడితే, అపొస్తలుడు మాత్రం తన ప్రభు యొక్క శత్రు సమూహం మధ్యలో దేని గురించి ఆలోచించకుండా తన శరీర సుఖాన్నే ఆలోచిస్తున్నట్లుగా అక్కడ వారిలో ఒకడై వెచ్చగా చలి కాచుకుంటున్నాడు. ప్రభువును ద్వేషించి తమకిష్టం వచ్చింది చేసి ఆయన నిజమైన గుణాన్ని దాచాలనుకునే వారి గుంపులో ఒకరిగా పేతురు దారుణమైన పిరికితనంతో కూర్చుంటాడని ఎవరు సందేహించగలరు? అతడు చేతుల్ని కాచుకుంటుండగా తన ఆత్మలో చలితో అసౌకర్యంతో ఉన్నాడని ఎవరు అనుమానించగలరు? హృదయంలో విశ్వాసభ్రష్టుడైన పేతురు తన సొంత మార్గాలతో నిండి ఉన్నాడు. ఎంతమంది వారి అంతరంగంలో వారు తప్పని ఎరిగి కూడా ఇతరులు చేసినట్లు చేస్తూ మరియు జనసమూహంతో వెళ్తారో? అసంతోషం గల అపోస్తలుడు రెండవసారి అబద్ధం చెప్పడం మనం గమనిస్తాం. ఈసారి బాగా నొక్కి ఒక్కాడించాడు. అతడు నేనెరుగనెను. విశ్వాస భ్రష్టుడు వెనక్కి వెళ్లే కొద్దీ మరింత దారుణంగా మారతాడు. మొదటిసారి అతడు మెల్లగా నేను కాను అని చెప్పాడు. రెండవసారి అతడు పూర్తిగా ఉపేక్షించాడు. అపోస్తలుడు ఒక అబద్ధికునిగా మారాడు. ఇతర సువార్తల నుండి చూస్తే మిగతా వాటి కంటే మూడవ ఉపేక్ష మరింత గట్టిగా ప్రగాఢంగా ఉందని మనకు తెలుసు. అతడు శపిస్తూ ప్రమాణం చేస్తూ ఉపేక్షించాడు. మనిషి మరింత ముందుకు పడే కొద్దీ అతని పతనం మరింత దారుణంగా ఉంటుంది. విశ్వాస భ్రష్టుని ప్రయాణం గురించి కాల్విన్ ఇలా పేర్కొన్నాడు: మొదటిసారి పొరపాటు అంత పెద్దదిగా ఉండదు, మరోసారి అది అలవాటుగా మారుతుంది. తుదకు మనస్సాక్షి నిద్రించి దేవుణ్ణి తృణీకరించడానికి అలవాటైన వ్యక్తి తప్పు గురించి అసలు ఆలోచించకుండా మరింత పెద్ద పాపాన్ని ధైర్యంగా చేస్తాడు. లోకం నిలిచి ఉన్నంతకాలం ప్రార్థించి పనిచేయడం నిర్లక్ష్యం చేస్తే గొప్ప పరిశుద్ధుడు కూడా పడిపోతాడని పేతురు పతనం ఒక ఉపదేశంగా ఉంటుంది. విశ్వాస భ్రష్టుడిని తిరిగి మార్చే క్రీస్తు కనికరానికి, అలాంటి చరిత్రను వ్రాయటంలో సువార్త రచయితల నిజాయితీకి ఇది ఉదాహరణ. ధ్యానం కోసం. ప్రభువా, పడిపోతాననే భావన నాకు ఉంది. నేను ప్రేమించే దేవుణ్ణి వదిలేస్తానేమో అని నాకు అనిపిస్తుంది. రాబిన్సన్.